ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ గురించి చూద్దామండి. ఇంట్రడక్షన్ టు 3 ఫేజ్ కనెక్షన్స్. సో 3 ఫేజ్ కనెక్షన్స్ మనకి ఏమేమి ఉంటాయండి? ఫస్ట్ మనకు ఉండేది తెలుసు, స్టార్ ఉంటుంది, రెండోది డెల్టా ఉంటుంది. ఈ రెండు కూడా 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ అండి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హెచ్వి వైండింగ్ సంబంధించి నేను తీసుకున్నది క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటాను. క్యాపిటల్ లెటర్స్ హెచ్వి వైండింగ్. అలాగే ఎల్వి వైండింగ్ ఏంటంటే ఎల్వి వైండింగ్కి స్మాల్ లెటర్స్ తీసుకుంటాం. ఓకే, అంటే చూడండి, A2 B2 C2 ఈ 3 క్యాపిటల్ లెటర్స్ కాబట్టి ఇది హెచ్వి వైండింగ్. అలాగే సేమ్ స్మాల్ లెటర్స్ A2 B2 C2 తీసుకుంటే ఇది ఎల్వి వైండింగ్. ఇది యాక్చువల్గా బ్రిటిష్ కన్వెన్షన్ ప్రకారం మీరు ట్రాన్స్ఫార్మర్లో చూసుకున్న హెచ్వి సైడ్ A2 B2 C2లు ఉంటాయి, ఎల్వి సైడ్ A2 B2 L2 స్మాల్ A2 స్మాల్ B2 స్మాల్ L2లు ఉంటాయి. ఇప్పుడు మనం స్టార్ కనెక్షన్ చూద్దాం ఎలాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ అంటే ఎలాగుంటుంది? మనకి ఇదొక వైండింగు, ఇదొక వైండింగు, ఇదొక వైండింగు. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఈ వైండింగు A2 A1, సో ఇక్కడ నుంచి తీసుకున్నాను. అలాగే ఇది B2 B1 C2 C1. చూడండి, ఈ 3 జాయింట్. మీరు చూస్తే A1 B1 C1 3 కూడా సిమిలర్ ఎండ్స్ జాయిన్ అయినాయి. సో ఈ పాయింట్ని మనం న్యూట్రల్ అని చెప్పి అంటాం అనమాట. ఇదేంటంటే స్టార్. సో అలాగే డెల్టా చేయాలనుకోండి. సో డెల్టా వైండింగ్ ఎలాగుంటుందండి? ఇలాగుంటుంది, ఇలాగుంటుంది. ఇది కూడా సేమ్, ఇది హెచ్వి సైడ్ ఉన్నాయండి, ఎల్వి సైడ్ ఉన్నాయండి. నేను క్యాపిటల్ లెటర్ రాస్తున్నాను అంటే హెచ్వి సైడ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వి సైడ్ ఉందనుకోండి, A2 A1 B2 B1 C2 C1. మీరు చూస్తే చూడండి, A1 B2 B1 C2 C1 A2 అంటే డిసిమిలర్ ఎండ్స్. సో మనం డిసిమిలర్ ఎండ్స్ కనెక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది? డెల్టా వచ్చింది. సిమిలర్ ఎండ్స్ కనెక్ట్ చేస్తే స్టార్ వచ్చింది. అయితే మనకి ఎగ్జామ్లో ఎలాగిస్తాడంటే, ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా సింపుల్గా ఇవ్వరండి. స్టార్ డెల్టా కనెక్షన్ అనేది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇంత సింపుల్గా రాదు. ఇలాగ ఇస్తారనమాట, హారిజాంటల్ లైన్స్ వేసిస్తారు. మీరు చూస్తే ఇదొక వైండింగు, ఇదొక వైండింగు, ఇదొక వైండింగు. ఈ సెకండరీ సైడ్ అనుకుందాం, ఇదొక వైండింగు, ఇదొక వైండింగు, ఇదొక వైండింగ్. సో ఇప్పుడు ఈ వైండింగ్ ఎలాగ ఇచ్చినప్పుడు మీకు స్టారు డెల్టా రెండు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటి? A2 A1. ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్ తీసుకున్నానో అది హెచ్వి అనమాట. అలాగే B2 B1 C2 C1. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, సిమిలర్ ఎండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. సిమిలర్ ఎండ్స్ ఏమున్నాయండి? ఇక్కడ A1 B1 C1. ఇది స్టార్ అయ్యింది, ఇది స్టార్ అయ్యింది. సో మీరు A2 B2 C2 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని స్టార్ వస్తుంది. అయితే నేనేం చేస్తున్నానంటే బ్రిటిష్ రూల్ ఫాలో అవుతూ A2 B2 C2 నుంచి టెర్మినల్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఇదేంటి? A2 A1 B2 B1 C2 C1. సో మీరు ఇందాక చూసారు ఏమైందండి? A2 A1 B2 B1 వెళ్ళేది. అంటే A1 B2 అన్నది మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యాయి. ఒకసారి కావాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, A1 B2 కనెక్ట్ అయ్యాయి. అలాగే ఇక్కడ B1 C2 కనెక్ట్ అయ్యాయి. అలాగే ఇక్కడ C1 A2 కనెక్ట్ అయ్యాయి. సో దీని ప్రకారం మనం ఒక డెల్టా ఎలా డ్రా చేయొచ్చు? చూడండి, A1 B2 A2 B2 C2 నుంచి మనం తీసుకుంటాం. అలాగే B1 C2, మిగిలినది ఏంటండి? C1 A2. చూస్తే A2 B2 C2, ఇక్కడ కూడా
A2 B2 C2. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫేస్ వైండింగు, ఇది ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ వైండింగ్స్. ఈ రెండింటి మధ్య మనకి వచ్చే వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అనమాట. ఓకే, అంటే ఫేస్ వైండింగ్ అంటే ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తానంటే దీని నుంచి న్యూట్రల్కి వచ్చే వోల్టేజ్ అనమాట. ఈ మూడు లైన్లు, ఈ రెండు లైన్ల మధ్య ఉన్నదేమో లైన్ వోల్టేజ్, లైన్ టు న్యూట్రల్ మధ్య ఉన్నది ఫేస్ వోల్టేజ్, అలాగే డెల్టాలు కూడా. సో మనకి ఈ కనెక్షన్స్ మనం సాల్వ్ చేసినప్పుడు మనకు వైండింగ్ డయాగ్రామ్స్ కనెక్షన్స్ ఇలాగ ఇస్తాడంటే మీకు సింపుల్గా ఇలాగ ఇవ్వడం. ఓకే, ఈ విధంగా ఇస్తాడు. మీరు చూసి ఏది స్టారో ఏది డెల్టానో మీరే కనిపెట్టాలన్నమాట. సో మనం ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ చూసినప్పుడు ఒక కన్వెన్షన్ తీసుకుంటామండి. మొత్తం ఈ టాపిక్ డిస్కషన్ అయినంత వరకు కూడా ఒక కన్వెన్షన్ ఫాలో అవుతాము. ఫస్ట్ ఏంటంటే హెచ్వి ఫేసర్ అని చూసారా, అంటే హెచ్వి వైండింగ్ తాలూకా ఫేస్ వోల్టేజ్ అంటే లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్. హెచ్వి ఫేసర్ అంటే హెచ్వి వైండింగ్ తాలూకా లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇది ఫేస్ వోల్టేజ్. అలాగే ఎల్వి ఫేసర్ ఏం తీసుకుంటాం అంటే లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్, అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఫేస్ వోల్టేజ్తోనే డీల్ చేస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే హెచ్విని రిఫరెన్స్ కింద తీసుకుంటాం. అంటే ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ వోల్టేజ్లో హెచ్వి ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ తీసుకుని మనం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాం. మూడోది చూడండి, ప్రైమరీ అండ్ సెకండరీ ఫేస్ వోల్టేజెస్, అంటే ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ ఫేస్ వోల్టేజ్ మస్ట్ బి ఇన్ సేమ్ ఫేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వి ఫేస్ 1, ఇది వి ఫేస్ 2. ఇక్కడ రెండు చూస్తే ఎలా ఉన్నాయండి, సేమ్ ఫేస్లో ఉన్నాయి. మస్ట్ బి ఇన్ సేమ్ ఫేస్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఫేస్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి ఫేస్ 1 ఇలాగుంటే వి ఫేస్ 2 180 డిగ్రీ ఆపోజిట్లో ఉండాలి. అంతేగాని వి ఫేస్ 1 ఇలా తీసుకుని వి ఫేస్ 2 ఇలా తీసుకోకూడదు అనమాట. ఓకే, ఈ కన్వెన్షన్ మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దామండి. అందులో వెరీ ఫస్ట్ టైప్ కనెక్షన్ ఏంటంటే చూడండి, స్టార్ బై స్టార్ విత్ మనకి ఏంటంటే ఇందులోని రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి స్టార్ బై స్టార్ 0 డిగ్రీ ఆర్ చోలో క్లాక్. స్టార్ బై స్టార్ 0 డిగ్రీ ఆర్ 12 గంటలు. లేదు అనుకుంటే దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇందులో వేరే టైప్ ఆఫ్ కనెక్షన్ అనమాట. స్టార్ బై స్టార్ 180 డిగ్రీ ఆర్ 6 o'clock అనమాట. అంటే స్టార్ బై స్టార్ కనెక్షన్ తీసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చెప్తాను చూడండి. ఈ బిగ్ స్టార్ ఉంది చూసారా, ఇది హెచ్వి. ఆల్రెడీ మీకు చెప్పాను, హెచ్వి షుడ్ బి టేకెన్ యాజ్ ఎ రెఫరెన్స్. అంటే హెచ్వి వైండింగ్తోనే మనం అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఎల్వి. ఈ 0 డిగ్రీ అంటే ప్రైమరీ ఫేస్ వోల్టేజ్కి సెకండరీ ఫేస్ వోల్టేజ్కి ఉన్న యాంగిల్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, హెచ్వి రిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0 డిగ్రీ అంటే హెచ్వి ఎల్వి సేమ్ ఫేస్లో ఉన్నాయద్దు అనమాట. ఇక్కడ మీరు చూస్తే 12 o'clock ఎలాగొస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ ఒక జస్ట్ చిన్న క్లాక్ మీకు డ్రా చేస్తున్నాను. 12 o'clock అయింది అనుకోండి, మీకు ఎలాగుంటుంది, పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ చిన్న ముళ్ళు కూడా 12 దగ్గరే ఉంటుంది. చూస్తే ఈ పెద్ద ముళ్ళను చూసారా, ఈ పెద్ద ముళ్ళు నేను హెచ్వి అనుకుంటాను. ఇది ఎప్పుడు కూడా ఈ పెద్ద ముళ్ళు మీరు ఎన్ని కనెక్షన్స్ తీసుకున్నా 12 గంటల దగ్గర ఉంటుంది. పెద్ద ముళ్ళు ఎప్పుడు 12 దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముళ్ళు కూడా 12 దగ్గర ఉందనుకోండి, రెండింటి మధ్య యాంగిల్ ఎంత, 0. ఒకవేళ చిన్న ముళ్ళు కనుక 6 దగ్గర ఉందనుకోండి, అప్పుడు రెండింటి మధ్య యాంగిల్ ఎంత, 180. ఒకవేళ పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉండి, పెద్ద ముళ్ళు ఎప్పుడు 12 దగ్గర ఉంటుంది, ఎందుకంటే రిఫరెన్స్ మనం 12 గంటలే తీసుకుంటాం అనమాట. చిన్న ముళ్ళు 1 o'clock దగ్గర ఉందనుకోండి, చూస్తే ఎలాగుందండి, 12కి 1 గంటకి మధ్య మీరు గడియారం చూస్తే 30 degrees ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ హెచ్వి ఫేసర్ని ఎల్వి ఫేసర్ 30 degrees ల్యాగింగ్లో ఉందన్నమాట. ఈ 30 degrees ల్యాగింగ్ని మనం -30 అని కూడా అంటాం. అంటే ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ ఫేసర్కి సెకండరీ ఫేసర్కి ఉన్న వోల్టేజ్ మధ్య యాంగిల్ 30 degrees. అదే కనుక మీరు 12 కాస్త 11 గంటలు తీసుకున్నారనుకోండి, 11 అంటే ఇది కూడా 30 degrees. అది ఏమవుతుంది, ఎల్వి ఫేసర్ అన్నది హెచ్వి ఫేసర్కి 30 degrees లీడింగ్లో ఉందన్నమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే స్టారు తీసుకున్నప్పుడు మనకి ఈ రెండు పాసిబుల్ కనెక్షన్స్ వస్తాయి. ఒకటేమో 12 o'clock కనెక్షన్ వస్తుంది, ఒకటేమో 180 degree 6 o'clock కనెక్షన్ వస్తుంది. ఇది ఫస్ట్ కనెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ కనెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే స్టార్ బై
స్టారు 0 డిగ్రీ ఆర్ 12 o'clock. 0 డిగ్రీ ఎలా వస్తుంది లేదంటే 180 డిగ్రీ ఎలా వస్తుందో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ కనెక్షన్ ఏం చెప్పానండి మీకు, మనం డిస్కస్ చేసేది స్టార్ బై స్టార్. ఇది హెచ్వి ఆల్రెడీ చెప్పాను. క్యాపిటల్ లెటర్ ఇప్పుడు కూడా హెచ్వి, స్మాల్ లెటర్ ఇప్పుడు కూడా ఎల్వి. ఇది 0 డిగ్రీ ఆర్ 0 డిగ్రీ మనం ఏమనొచ్చు, వై బై వై 12 o'clock అని కూడా అనొచ్చు. లేదు అనుకుంటే దీన్నే 0 డిగ్రీని మనం 180 కింద రాసుకోవచ్చు. 180 డిగ్రీ అంటే 6 o'clock అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇందులో సెకండ్ కనెక్షన్ మీకు ఏం చెప్పానండి, వై బై వై అంటే ప్రైమరీ సైడ్ స్టారు, సెకండరీ సైడ్ స్టారే 180 డిగ్రీ. ఈ 180 డిగ్రీ మనకి ఏంటండి, ప్రైమరీ ఫేసార్ టు సెకండరీ ఫేసార్ మధ్య ఉన్న షిఫ్ట్ అనమాట. దీన్నే మనం, ఈ షిఫ్ట్నే మనం వెక్టార్ గ్రూప్ అని కూడా అంటాం. ఈ షిఫ్ట్నే మనం ప్రైమరీ వెక్టార్కి సెకండరీ వెక్టార్కి మధ్య ఉన్న యాంగిల్, అది వెక్టార్ గ్రూప్ అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, A2 B2 C2 నుంచి మనం లైన్ అనేది సప్లై తీసుకుంటాం. లైన్ A2 B2 C2 నుంచి తీసుకుంటాం. క్యాపిటల్ లెటర్ ఉంటే హెచ్వి, స్మాల్ లెటర్ ఉంటే ఎల్వి, ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైండింగ్ తీసుకుందాం. చూడండి, ఇదొక వైండింగ్. నేనేం చేస్తానంటే ఇది హెచ్వి సైడ్ వైండింగ్ అనుకుంటాను. సో హెచ్వి సైడ్ వైండింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో A2 B2 అలా, సారీ A2 A1 B2 కాదు, A2 A1 ఇదొక వైండింగు. అలాగే B2 B1 C2 C1. మీరు చూస్తే A1 B1 C1 కలిపితే ఏమొచ్చిందండి, మనకి స్టార్ వైండింగ్ వచ్చింది. ఇదేంటి, హెచ్వి సైడ్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఎల్వి సైడ్ తీసుకోండి. ఇది ఎల్వి సైడ్. చూడండి, ఎల్వి సైడు సేమ్ స్మాల్ లెటర్ A2 A1 B2 B1 C2 C1 సేమ్. A1 B1 C1 కలిపితే ఇది న్యూట్రల్, ఇది కూడా న్యూట్రల్. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ లైను A2 నుంచి తీసుకుంటున్నాను సప్లై, ఇక్కడ కూడా A2 నుంచే తీసుకుంటున్నాను. అంటే ఏమైందండి, A2కి న్యూట్రల్కి మధ్య ఏముంది, మనకి ఫేస్ ఏ ఉంది, స్మాల్ ఏ. అలాగే B2కి B1 మధ్య ఫేస్ బి, C2కి C1 మధ్య ఫేస్ సి ఉంది. అలాగే ఇక్కడ A2కి A1 మధ్య ఏ ఉంది, B2కి B1 మధ్య బి ఫేస్ ఉంది, C2కి C1 మధ్య సి ఫేస్ ఉంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఇది A2 ఉంది, ఇది A2 ఉంది. అంటే ప్రైమరీ ఫేజారు, సెకండరీ ఫేజారు సేమ్ ఫేస్లో ఉన్నది, అంతే కదండి. ఇక్కడ A2 నుంచి తీసుకుని ఇక్కడ A1 నుంచి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రైమరీ ఫేజర్ సెకండరీ ఫేజర్ మధ్య 180 డిగ్రీ ఉన్నట్టు అనమాట. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను రెండింటికి కూడా కనెక్షన్ డ్రా చేస్తాను. చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, స్టార్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, చూడండి, ఇది A2 A1 B2 B1 C2 C1. ఇక్కడ నుంచి నేను సప్లై తీసుకున్నాను. ఇది హెచ్వి సైడ్. చూడండి, A2 A1 అంటే ఫేజర్ ఏమొచ్చిందంటే ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. అంటే ఇది ఎలాగుందండి, ఇలాగుంది, అంతే కదా, ఇలాగుంది. మీరు చూస్తే ఎలాగుందండి. ఇప్పుడు దీన్ని నేను, ఇది వైండింగ్ కనెక్షను, దీన్ని ఫేసర్లో డ్రా చేస్తే ఎలాగుంటుందండి, ఇది ఫస్ట్ ఏ ఫేసు, బి ఫేస్ ఎలాగుంటుంది, 180 డిగ్రీ లాగింగ్లో ఉంటుంది, సి ఫేసు 240 డిగ్రీ లాగింగ్లో ఉంటుంది. ఇది హెచ్వి సైడ్. ఎల్వి సైడ్ ఎలాగుంటుందండి, ఎల్వి సైడ్ కూడా సేమ్ అంతే కదా, A2 A1 B2 B1 C2 C1. మీరు చూస్తే హెచ్వి సైడు క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఎల్వి సైడు స్మాల్ A2 స్మాల్ B2 స్మాల్ C2. అంటే ప్రైమరీ ఫేస్ సెకండరీ ఫేస్ సేమ్ ఫేజర్లో ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఈ ఫేజర్ రివర్స్ అయిపోయింది అనుకోండి, మనకి వచ్చే వాల్యూ వేరేగా వస్తుంది అనమాట. Y1 0 డిగ్రీ రాదు, Y1 180 డిగ్రీ వస్తుంది. అది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇది ఎలాగుందండి, A2కి 120 డిగ్రీ లాగింగ్లో B2, అలాగే B2కి 120 డిగ్రీ లాగింగ్లో C2. ఇది స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. ఇప్పుడు చూడండి, ఇది ప్రైమరీ ఫేజరు, ఇది సెకండరీ ఫేజరు. ఈ రెండు మీరు ఒకదాని మీద డ్రా చేశారనుకోండి,
రెండు ఒకదాని మీద ఒకటి డ్రా చేస్తే మీకు ఎలాగ వస్తుందండి? సింపుల్గా చూడండి ఎలాగ వస్తుంది, చెప్తాను చూడండి. రెండు ఒకదాని మీద ఒకటి మీకు ఫేజర్ డ్రా చేస్తే రెండు సూపర్ ఇంపోజ్. నేను ఏం చేశానంటే రెండింటిని ఒకదాని మీద ఒకటి తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇది ప్రైమరీ సైడు హెచ్వి వైండింగ్. అప్పుడు సెకండరీ సైడ్ ఎలాగ ఉంటుందండి? సేమ్ మీకు మ్యాగ్నిట్యూడ్ మారొచ్చు అంతే. A2 B2 C2 మీరు చూసారనుకోండి, ప్రైమరీ ఫేస్ వోల్టేజ్ సెకండరీ ఫేస్ వోల్టేజ్ ఎలా ఉన్నాయండి? ఇన్ ఫేస్. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 0 డిగ్రీ. సో దీన్నే కనుక మీరు క్లాక్లో కనుక చూపిస్తే హెచ్వి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. హెచ్వి ఎక్కడ ఉంది? హెచ్వి ఎప్పుడు కూడా 12 o'clock దగ్గరే ఉంటుంది. హెచ్వి ఎప్పుడు మారదు. ఇప్పుడు మనకి ఎల్వి ఎలాగొచ్చింది? ఇలాగొచ్చింది అనమాట. ఇది ఎల్వి, ఇది హెచ్వి. మీరు చూస్తే మనకి ఏ కరెక్షన్ వచ్చిందండి? స్టార్ బై స్టార్ 0 డిగ్రీ ఆర్ 12 o'clock వచ్చింది. ఇప్పుడు మనకి 12 o'clock వచ్చింది, 6 o'clock కావాలి కదా, అది ఎలాగ వస్తుందో మీకు చెప్తాను చూడండి. 12 o'clock నేను కనెక్షన్ ఎలా తీసుకున్నానంటే చూడండి, ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్స్ A2 B2 C2, ఇక్కడ A1 B1 C1 అంటే ఎలాగ ఉన్నాయండి? రెండు కూడా 180 డిగ్రీ అవుట్ ఆఫ్ ఫేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ A2 A1 ఫేస్ వోల్టేజ్కి ఈ A1 A2 అనే ఫేస్ వోల్టేజ్ 180 డిగ్రీ రివర్స్లో డ్రా చేయాలన్నమాట. ఎందుకంటే చూడండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ మనం తీసుకునే కన్వెన్షన్లో చెప్పాను, ప్రైమరీ ఫేస్ వోల్టేజ్ సెకండరీ ఫేస్ వోల్టేజ్ ఉంటే సేమ్ ఫేస్లో ఉండాలి, లేదనుకుంటే 180 డిగ్రీ అవుట్ ఆఫ్ ఫేస్లో ఉండాలి అని మీకు క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, ఆపోజిట్లో తీసుకున్నాం. ఇక్కడ చూస్తే ఈ ఫేసు A2కి A1కి మధ్య ఉంది. ఇది చూడండి, A1కి A2కి మధ్య ఉంది, అంటే రివర్స్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది ఇందాకలాగే యాస్టీజ్గా డ్రా చేసేస్తాం. మీరు చూస్తే A2 A1 అంతే కదా. అలాగే B2 B1 C2 C1 చూడండి, A2 A1 B2 B1 C2 C1. ఇప్పుడు చూడండి, ఇది A2 A1 మధ్య ఉంది, ఇది A1 A2 మధ్య ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్యారలల్గా డ్రా చేయలేమండి. 180 డిగ్రీ అవుట్ ఆఫ్ ఫేస్లో డ్రా చేయాలి, ఎందుకంటే రెండు సేమ్ ఫేస్లో లేవు, అవుట్ ఆఫ్ ఫేస్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే A1 A2 కదండి. చూడండి, మనం ఈ ఫేస్ ఎలాగ వస్తుంది అంటే ఈ A2 A1కి ఆపోజిట్లో వస్తుంది, ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది అనమాట. అలాగే బీ ఫేస్ అని చూసారా, ఈ బీ ఫేస్ ఎలాగ ఉందండి? ఇలాగ ఉంది. సో ఈ ఫేస్ ఎలాగ వస్తుంది? ఇది ఎలాగ వస్తుంది అంటే ఇలాగ వస్తుంది అనమాట. అలాగే సి ఫేస్ కూడా దీనికి ఆపోజిట్లో వస్తుంది, ఇలాగ వస్తుంది. మీరు చూడండి, A2 A1 అని చూసారా, A2 A1 లైన్ ఇలాగ ఉంది, కానీ సెకండరీ ఫేస్ వోల్టేజ్ 180 అవుట్ ఆఫ్ ఫేస్లో వస్తుంది, అంటే ఇలాగ వస్తుంది. ఎందుకు? ఇక్కడ నేను అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోయింది. A1 B1 C1 తీసుకున్నాను. అలాగే బీ ఫేస్ అని చూసారా, B2 B1, దీనికి ఈ B1 B2 అన్నది ఆపోజిట్లో వస్తుంది, ఇలాగ వస్తుంది. మూడో దానికి ఇలాగ వస్తుంది. మీరు చూస్తే చూడండి, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, ఈ మూడు కూడా సేమ్ 120 డిగ్రీ అవుట్ ఆఫ్ ఫేస్లో ఉంటాయి. మనం ఈ రెండే చూద్దాం, ఓన్లీ ఏ ఫేస్ ఒకటే తీసుకుంటాం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఇంపోజ్ చేస్తే మనకి ఎలాగ ఉన్నాయండి? మీరు క్లాక్లో చూస్తే ఎలాగ ఉంటుంది? హెచ్వి ఏమో ఇలాగ ఉంది, హెచ్వి ఏమో 12 o'clock దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎల్వి ఎలాగ ఉందండి? ఇలాగ ఉంది. మీరు చూసారంటే ఎల్వి ఇలాగ ఉంది. సో ఇదేంటండి? క్లాక్లో 6 o'clock అనమాట. సో ఇదేంటంటే స్టార్ టు స్టార్ కనెక్షన్ విత్ 0 డిగ్రీ ఆర్ 180 డిగ్రీ అండి. ఓకే, నెక్స్ట్ డెల్టా టు డెల్టా చూద్దాం.